ఏసియా 42:9 చూద్దాం. అప్పటి నుంచి ఉన్న దేవుడు ఇప్పుడు జరిగే సంగతులన్నీ కూడా అని. మన దేవుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే అప్పటి నుంచి ఉన్న దేవుడికి ఆయన కదా మొత్తం అంతా చేసినాడు కాబట్టి ఎప్పుడు జరిగే సంగతులైనా ఆయన తెలుసు. ఏం జరిగినా సరే ఆయన తెలుసు, జరగబోయేది కూడా తెలుసు, అవును కదా, జరిగించేది కూడా ఆయన తెలుసు. ఆయన అంటున్నాడు ఇక్కడ 42:9 అంటాడు. వేసాడు 49 అధ్యాయము 9 చూడండి. మునుపటి సంగతులు సంభవించదు కదా, కొత్త సంగతులు తెలియజేస్తున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలియజేస్తున్నాను. మన జాతకమంతా ఆయన తెలుసు, మన జాతకమంతా పుట్టక మునిపే ఆ యొక్క పరిణామం రాక మునిపే ఆ సంగతులు నీకు తెలియజేస్తా అని చెప్తున్నాడు. అదేనా మనంతా తెలుసు, మనం ఏం తెలుస్తుందో ఆయనకి సమస్తం ఆయన యొక్క హస్తాల్లో ఉంది. ఏం జరగబోతుందో ఏమని చెప్పండు దేవా అంటే, నేను